చేయండి. చేయడం వల్ల మెంటల్గా ఫిజికల్గా మీకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఐ వన్స్ అగైన్ థ్యాంక్ ఆల్ ద ఆర్గనైజర్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అందరూ టీమ్స్ మంచిగా ఆడి ట్రయల్ ఎవరు చాయిస్ తీసుకుంది ఏం తీసుకున్నాం బీవీపీ ఆధ్వర్యంలో ఇక్కడ ఏసీ స్టేడియంలో ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి ఇనిషియేటివ్. బికాజ్ ఈ రోజుల్లో యూత్ చాలా వరకు చదువు ఇది తప్ప స్పోర్ట్స్లో ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తగ్గిపోయింది. సో ఇట్లా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడము అనేది దిస్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎట్ ద సేమ్ టైమ్ యూత్ అంతా కూడా ఇట్లాంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ రెండు ఇంప్రూవ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా లైక్ చాలా మంచి ఫ్యూచర్లో అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా విధాలుగా ప్రోత్సహిస్తుంది స్పోర్ట్స్లో మంచి మెడల్స్ అవి తీసుకురావడం కోసం అని చెప్పి వేరియస్ అవకాశాలు అవి కనిపించి ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ని యూత్ అంతా అందిపుచ్చుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి నా బెస్ట్ విషెస్ అండి. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఖేలో భారత్ అనేటువంటి నగర క్రీడోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతోంది. ఇది దేశంలోనే ఏబీవీపీ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని నగరాల్లో నిర్వహిస్తూ ఉంది. విద్యార్థులు చదువులోనే కాదు శారీరక దృఢత్వం ఉండాలి, మానసిక దృఢత్వం ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఈ యొక్క క్రీడోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందదాయకం. వీరికి ఈ నగరంలో గెలిచినటువంటి వారికి కావలి కేంద్రంగా జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు, అథ్లెటిక్స్ పోటీలు కూడా ఉంటాయి. వాటిలో వీళ్ళు గెలిచిన వారు అందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయి పోటీలు కూడా ఉంటాయి. ఈ యొక్క ప్రతి ఒక్క కాలేజీ ఈ యొక్క క్రీడోత్సవంలో పాల్గొన్నటువంటి కాలేజీ ఏవైతే ఉన్నాయో అవి పాల్గొని వాళ్ళ యొక్క కాలేజీ రిప్రజెంటేషన్గా పాల్గొని వాళ్ళ శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాలని చెప్పేసి ఏబీవీపీ కోరుకోవడం జరుగుతుంది.